ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మీ హృదయాలు భారముతో, కన్నీటితో నిండి ఉన్నాయా? ఒంటరితనముతో, భయముతో కృంగిపోతున్నారా? ఈ వీడియోను మీరు చూస్తూ ఉన్నారంటే అది యాదృచ్ఛికము కాదు. దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. అందుకే ఈ సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు హృదయపూర్వకంగా వినండి. దేవుడి రాత్రి మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. మనం సందేశంలోనికి వెళ్లే ముందు తలలు వంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ బిడ్డల హృదయాలను మీరు తాకండి. ఎవరైతే నిరాశతో, నిస్సహాయతతో, కన్నీటితో ఉన్నారో వారికి నీ శాంతిని, ధైర్యాన్ని అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డల ఆత్మీయ కన్నులను తెరిపించి వారిని నూతన జీవముతో నింపమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గతములో మనము దేవుని నమ్మకమైన సేవకుడు స్టెఫెను దేవుని కోసము ఎలా ప్రాణము పెట్టాడో చూశాం. ఆయన మరణము తర్వాత యెరూషలేములోని దేవుని సంఘము మీద భయంకరమైన హింస మొదలైంది. సౌలు అనే ఒక యవనస్తుడు క్రైస్తవులను ఇళ్లలో నుండి ఈడ్చుకొని వచ్చి జైల్లో వేశాడు. ఆ దెబ్బకు విశ్వాసులందరూ తమ ఇళ్లను, ఆస్తులను విడిచిపెట్టి నలుమూలలకు చెదిరిపోయారు. సాతాను అనుకున్నాడు, ఇక క్రైస్తవ సంఘము పనైపోయింది, వాళ్ళందరినీ తరిమివేశానని సంతోషపడ్డాడు. కాని ప్రియులారా, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైనదో తెలుసా? సాతాను దేవుని సంఘాన్ని నాశనము చేయాలని చూస్తే ఆ సంఘము ఒక విత్తనములాగా మారి ప్రపంచమంతా ఎలా ఫలించిందో అపోస్తులుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో మనము చూస్తాం. చెదిరిపోయిన వారు ప్రాణభయముతో దాక్కోలేదు. ఎక్కడికి వెళితే అక్కడ యేసయ్య గురించి నమ్మకంగా ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ విధముగా చెదిరిపోయిన వారిలో ఫిలిప్పు ఒకడు. ఆయన సమరయ పట్టణానికి వెళ్లి సువార్త చెప్పినప్పుడు అక్కడ దయ్యములు వదిలిపోయాయి, రోగులు స్వస్థత పొందారు. ఆ పట్టణంలో గొప్ప సంతోషము కలిగింది. అదే పట్టణంలో సీమోను అనే ఒక గారడివాడు ఉన్నాడు. వాడు మ్యాజిక్కులు చేస్తూ నాకు దేవుని గొప్ప శక్తి ఉంది అని జనాన్ని మోసము చేసి డబ్బులు సంపాదించేవాడు. కాని ఫిలిప్పు ద్వారా జరుగుతున్న నిజమైన దేవుని అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయిన వాడు కూడా బాప్తిస్మము తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అపోస్తలులైన పేతురు, యోహానులు వచ్చి విశ్వాసుల మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. అది చూసిన సీమోను కళ్ళు జిగేలుమన్నాయి. వెంటనే వాడి పాత బుద్ధి బయటపడింది. నేనెవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందేలా ఆ అధికారాన్ని నాకు కూడా ఇవ్వండి అని పేతురు గారికి డబ్బులు ఇవ్వబోయాడు. దేవుని శక్తిని వాడు ఒక వ్యాపారం అని అనుకున్నాడు. అప్పుడు పేతురు గారిచ్చిన మాట నేటి వ్యాపార క్రైస్తవ్యానికి ఒక పెద్ద చెంపపెట్టు. పేతురు అంటున్నాడు, దేవుని వరమును ద్రవ్యమిచ్చి సంపాదించుకుందునని నువ్వు తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నాశనమగునుగాక. అవును, ఎంత భయంకరమైన తీర్పు! నీ గుండెలో దేవుని పట్ల ప్రేమ లేదు, డబ్బు పట్ల ఆశ ఉంది. నీ డబ్బు నువ్వు కలిసి నాశనమైపోండి అని గద్దించాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము నిన్ను 2 విషయాలలో హెచ్చరిస్తూ నీకెనలేని ధైర్యాన్నిస్తుంది. మొదటిది, నీ జీవితంలో వస్తున్న శ్రమలను చూసి భయపడుతున్నావా? కష్టాలు వచ్చాయని, ఉన్నవన్నీ కోల్పోయానని దేవుణ్ణి దూషిస్తున్నావా?
ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. ఒక పూల కుండీలో ఉన్న మొక్కను అలాగే ఉంచితే అది కేవలం ఆ ఇంటికే పరిమితమై అక్కడే ఉండిపోతుంది. కానీ దానిలో ఉన్న విత్తనాలను తీసి గాలికి విసిరితే ఆ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడి మహావృక్షాలుగా మారి పెద్ద అడవులని సృష్టిస్తాయి. దేవుని సంఘము కూడా అలాంటిదే. సాతాను దేవుని బిడ్డలను కష్టాలతో ఎంత అనగదొక్కాలని చూస్తే వారంతగా రగులుకుంటారు. ఆనాడు వారు చెదిరిపోవడం వల్లే సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము వినుచున్న నిన్ను కూడా అడుగుతున్నాడు. ఎన్ని రోజులు ఆ 4 గోడల మధ్య సౌకర్యవంతమైన పూలకుండీలో ఉండిపోతావు? నీ జీవితంలో వస్తున్న కష్టాలు, అవమానాలు, వ్యాధులు, లేదా నువ్విష్టపడని ప్రదేశాలకు వస్తున్న బదిలీలు, ఇవన్నీ నిన్ను కృంగదీయడానికి రాలేదు. నిన్నొక విత్తనము వలె నూతన ప్రదేశంలో నూతన వ్యక్తుల మధ్య దేవుని సువార్తగా నాటబడటానికి దేవుడే అనుమతిచ్చాడని గ్రహించు. నిన్ను మట్టిలో పాతిపెట్టాలని సాతాను చూస్తే నువ్వు ధైర్యంగా నిలబడి ఇలా చెప్పు: నేను శవాన్ని కాదు, నేను దేవుని విత్తనాన్ని. నన్నెంత తొక్కితే అంతగా మొలకెత్తుతాను, అంతగా ఫలిస్తాను. ఎక్కడైతే నువ్వు చెదిరిపోయావో, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, అక్కడే నువ్వొక మహావృక్షంలా ఫలించాలి. నీ కార్యాలయంలో, నీ వీధిలో నిన్ను వెలివేశారని బాధపడుతున్న బంధువుల మధ్యలో ఆ సువార్త విత్తనాన్ని నాటు. ఆనాడు చెదిరిపోయిన సంఘము చేసిన ఆ గొప్ప ఉజ్జీవపు పనిని ఈరోజు నీవు చేయాలి. ఇక రెండవదిగా, నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఉచితమైన కృపను, రక్షణను డబ్బుతో కొనాలనుకున్న సీమోనుకు ఎలాంటి భయంకరమైన తీర్పు వచ్చిందో చూశాము కదా. మరి రోజు మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుందాం. సీమోను లాంటి కపట భక్తి మనలో లేదా? పాపాలను విడిచిపెట్టడం లేదు, మారు మనసు పొందడం లేదు, యథార్థమైన జీవితము జీవించడం లేదు. కాని ప్రభువా, నేను 10వ భాగం ఇస్తున్నాను కదా, చర్చికి పెద్ద కానుకలు వేస్తున్నాను కదా, నాకు ఆరోగ్యం ఇవ్వు, నా పిల్లలకు ఉద్యోగాలివ్వు, నన్ను ఆశీర్వదించు అని మన డబ్బుతో దేవుని ఆశీర్వాదాలను కొనుక్కోవాలని, దేవునికే లంచం ఇవ్వాలని చూస్తున్నామా? దేవుని దృష్టిలో అది మహాపాపము. జాగ్రత్త. దేవుడు నీ డబ్బుకు అమ్ముడు పోయేవాడు కాదు. ఆయన కేవలము నీ గరివి అయిన మనసుకు, నలిగిన హృదయానికి మాత్రమే అమ్ముడుపోతాడు. అంతేకాదు, నేటి కాలములో సీమోను లాంటి స్వార్థపూరిత సేవకులు ఎంతో మంది ఉన్నారు. పవిత్రమైన సువార్తను, స్వస్థతలను ఒక వ్యాపారంగా మార్చేసి, ఇంత కానుక ఇస్తేనే ఈ అద్భుతము జరుగుతుంది, ఈ నూనె డబ్బాలు కొంటేనే రోగాలు పోతాయని అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. అలాంటి గారిడి సేవకులను చూసి మోసపోకండి. దేవుని వరాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనము డబ్బుతో కొనలేము. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందర్భంలో ఒక చిన్న నిజ జీవిత సాక్ష్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబము ఉండేది. ఆ కుటుంబంలో తండ్రికి అకస్మాత్తుగా ఒక భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వైద్యులు చేతులెత్తేశారు. ఆ కుటుంబము ఎంతో మంది నకిలీ సేవకుల దగ్గరికి వెళ్ళింది. వారు మీ దగ్గరున్న బంగారము, డబ్బు కానుకగా ఇస్తే దేవుడు కార్యము చేస్తాడని చెప్పారు. ఆ కుటుంబం అప్పులు చేసి మరీ కానుకలిచ్చింది. కాని ఆ తండ్రి ఆరోగ్యము కుదుటపడలేదు. సరే కదా, మరింత క్షీణించింది. వారు పూర్తిగా నిరాశలో, అప్పుల ఊబిలో మునిగిపోయారు. ఒక రాత్రి ఆ కుటుంబంలోని కుమార్తె ఏడుస్తూ మోకరించి ఇలా ప్రార్థించింది: ప్రభువా, మా దగ్గర నీకివ్వడానికి డబ్బు లేదు, కాని విరిగి నలిగిన నా హృదయం ఉంది, మమ్మల్ని క్షమించు,
నీ ఉచితమైన కృపను మాకు ప్రసాదించు అని కన్నీటితో ప్రార్థించింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆశ్చర్యకరంగా దేవుడ నిరుపేద ప్రార్థనను విన్నారు. ఎటువంటి డబ్బు కానుకలు లేకుండానే కేవలము విశ్వాసము ద్వారా ఆ తండ్రికి సంపూర్ణ స్వస్థత లభించింది. ఆ కుటుంబము ఈరోజు దేవునికి సాక్షులుగా నిలబడింది. అవును ప్రియులారా, దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, నీ హృదయం. ఈ రాత్రి నీ హృదయాన్ని పరీక్షించుకో. సీమోనులాగా కపటమైన మనసు ఉంటే ఇప్పుడే కన్నీటితో ప్రభువును క్షమాపణడుగు. దేవుని ముందు నీ హృదయం సరిగ్గా లేకపోతే నువ్వు వేసే ఏ కానుక, ఏ ఆస్తి ఆయనకు అవసరం లేదు. యథార్థమైన బ్రతుకుతో, విరిగిన మనసుతో ఆయన పాదాలు పట్టుకో. ఆయన నీకు తన పరిశుద్ధాత్మను, ఆశీర్వాదాలను ఉచితంగా ఇస్తాడు. నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను చూసి భయపడకు. నువ్వు దేవుని చేతిలో ఉన్న ఒక శక్తివంతమైన విత్తనానివి. అవును నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్య భాగము నుండి మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, ఈ వాక్యము వినిచిన నీవు శవము కాదు, నువ్వొక విత్తనం. నీ జీవితంలో వచ్చే కష్టాలు నిన్ను ముగించడానికి రాలేదు, కాని నిన్నొక కొత్త చోట మహావృక్షములా నాటడానికి వచ్చాయి. దేవుడు లంచము తీసుకోడు. దేవుని ఆశీర్వాదాలను కానుకలతో, డబ్బులతో కొనలేము. ఆయనకు కావలసింది నీ విరిగి నలిగిన హృదయమే. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయపు తలుపును తడుతున్నారు. కష్టాలు, అవమానాలు నిన్ను చుట్టుముట్టాయని, నా జీవితం ఇంతే, ఇక నేను లేవలేను అని ఒంటరిగా ఏడుస్తున్నావా? లేదా పైకి భక్తిగా నటిస్తూ హృదయంలో పాపాన్ని దాచుకొని కానుకలతో దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడే ఈ క్షణమే నీ మోకాళ్ళ మీదికురా. కపట భక్తిని విడిచిపెట్టి, ప్రభువా, నా హృదయము బాలేదు, నన్ను క్షమించు, నా శ్రమలను నీ మహిమ కొరకు వాడుకో అనొక్క మాట అడుగు. నిన్ను మట్టిలో పాతిపెట్టాలని చూసిన సాతాను ముందే దేవుడు నిన్ను ఒక మహావృక్షములా ఫలింపజేయబోతున్నాడు. నీ హృదయాన్ని యేసయ్యకివ్వడానికి నువ్వు సిద్ధముగా ఉంటే, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీ హృదయాన్ని యేసయ్యకు ఇవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉంటే, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవం కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి వేళ నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలో వచ్చే కష్టాలను చూసి మేము కృంగిపోకుండా అవి మమ్మల్ని ఫలింపజేయడానికి నీవు అనుమతించిన ప్రణాళికలని గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మాలో సీమోను లాంటి కపట బుద్ధి, ధనాశ ఉంటే వాటన్నిటినీ తీసివేసి నలిగిన హృదయముతో యథార్థంగా నిన్ను సేవించే భాగ్యాన్ని ఇవ్వండి. కన్నీటిలో, శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి ఓదార్చమని, వారి కుటుంబాలలో నీ శాంతిని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము మిమ్మల్ని హెచ్చరించి మీ హృదయానికి ధైర్యాన్ని ఇచ్చి ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే శ్రమలలో ఉండి నిరాశపడుతున్న మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారిని కూడా బలపరచండి. మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపినట్టయితే వాటన్నిటి కొరకు నేను కన్నీటితో ప్రార్థిస్తాను. ప్రియులారా, ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.